హాయ్ ఫ్రెండ్స్, భద్రాచలం దర్శనం అయిపోయింది. భద్రాచలం శ్రీరామవారి దర్శనం అయిపోయాక నేను పర్ణశాల వెళ్దామని వెళ్తున్నాను. పర్ణశాల వెళ్ళడానికి మనకు ఆటో వాళ్ళు అయితే 150 రూపీస్ తీసుకుంటారు. 150 రూపీస్ టు 170 రూపీస్ ఉంటుంది. మనం తెలియకుండా ఎంత తీసుకుంటారని అడిగామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే 500 ఇవ్వండి, 500 ఇవ్వండి, 600 ఇవ్వండి అంటారు. సో కొంతమంది 1000 రూపీస్ ఇవ్వండి, మేము చాలా టెంపుల్స్ చెప్తా, ఆడ ఈడ చాలా ఉంటాయి, మీకు తెలియదు, మేము అన్నీ తిప్పుతూ ఉంటారు, కానీ ఏముండదు అలా. సో మీరు ఫస్ట్ వాళ్ళకి వచ్చేది ఏంటంటే ఇది ఒక టెంపుల్. ఈ టెంపుల్ ఏంటంటే చిన్న అరుణాచలం. దీని పేరు చిన్న అరుణాచలం. ఈ అరుణాచలం టెంపుల్ ఏంటంటే మనకు 1008 శివలింగాలు ఉంటాయి ఇక్కడ. అన్నీ మీరు చూపెడుతున్నారు కదా, సేమ్ అలానే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న శివలింగాలలో ఇప్పుడు మన అరుణాచలంలో ఏవైతే ఉన్నాయో లింగం, మనం అరుణాచలం వెళ్తుంటే దారిలో 14 కిలోమీటర్స్ ఏదైతే మనం పాదయాత్ర చేసి చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తామో, ఆ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏదైతే లింగాలు ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ దర్శనం అవుతాయి. అండ్ మోక్ష మార్గం కూడా ఉంటుంది ఇక్కడ. మోక్ష మార్గం కూడా మీరు చేయొచ్చు. సో చాలా బాగుంది. ఇక్కడి నుంచి ఏంటంటే మనకు దగ్గరలో మనకు పర్ణశాల వెళ్తాం అన్నట్టు. పర్ణశాలకు వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఈ టెంపుల్ అయిపోయాక నెక్స్ట్ ఏం చేస్తామంటే సీతమ్మ వారి చీర ఆరేసుకున్న ప్లేస్ కాడికి వెళ్తాం. ఇవైతే మనకు ఆడ వీడియోస్ అయితే తీయలేరు, కానీ ఓకే, కానీ బాగుంది. కానీ కొంచెం టైం పడుతుంది, కానీ చాలా బాగుంది. ఆ ప్రదేశం అయితే మనం చూడొచ్చు. అక్కడి నుంచి ఏంటంటే శ్రీరామవారు కూర్చున్న సింహాసనం కానీ, ఆయన పాదాలు కానీ అవి చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే అరణ్యవాసం సీతమ్మవారు చేసినప్పుడు లక్ష్మణుడు ముక్కు చెవులు కోసింది. అది కూడా ఆ ప్లేస్ కూడా ఉంటుంది. ఆ ప్లేస్ కూడా నేను ఇంకో వీడియోలో ట్రై చేస్తాను పెట్టడానికి. సో ఆ వీడియో కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇవన్నీ ఏంటంటే మనకు అరుణాచలం